ధరలు రోజు రోజుకి పడిపోతున్నాయి. ఈవెన్ యుద్ధం లాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కూడా. మీకు చాలా మంది చెప్పుంటారు కాన్ఫ్లిక్ట్స్ లేదా యుద్ధం లాంటివి వస్తే బంగారం ధరలు ఆటోమేటిక్ గా పెరిగిపోతాయని. కానీ దీని వెనుకున్న అసలు సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు. హాయ్, దిస్ ఇస్ సిఏ కళ్యాణ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ పిన్ టాక్స్ బై కళ్యాణ్ తెలుగు. మార్కెట్ మాయాజాలన్నీ సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే నన్ను సబ్స్క్రైబ్ అయిపోండి. ఈ గోల్డ్ ఫాల్ మెయిన్ గా 3 రీజన్స్ వల్ల వస్తుంది. నెంబర్ 1, ట్రంప్ ఇనిషియల్ గా ఇరాన్ పైన బాంబింగ్ అటాక్ కి సిగ్నల్ ఇచ్చాడు. అంటే వార్ సిచ్యువేషన్. అప్పుడు యాక్చువల్గా గోల్డ్ పెరగాలి, కానీ విత్ ఇన్ సమ్ టైమ్ నెగోషియేషన్ జరుగుతున్నాయి, మేము అటాక్ని పోస్ట్పోన్ చేశామని ఇంకో ట్వీట్ చేశారు. దీనివల్ల మార్కెట్లో టెన్షన్ తగ్గింది. అది డైరెక్ట్గా గోల్డ్ పై ఇంపాక్ట్ చూపించి గోల్డ్ ప్రైజెస్ కూడా తగ్గాయి. నెంబర్ 2, ఇది బిగ్గర్ రీజన్. ఇరాన్ వార్ వల్ల ఆయిల్ ప్రైజెస్ స్పైక్ అవుతున్నాయి. ఆయిల్ ప్రైజెస్ స్పైక్ అవుతే ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. ఫిబ్రవరి డేటా ఆధారంగా చేసుకొని సెంట్రల్ బ్యాంక్స్ లైక్ యుఎస్ ఫెడ్ అనేవి ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేయడానికి మొగ్గు చూపలేదు. అంతేగాక ఆ డేటాని ఆధారంగా చేసుకొని ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్ని పెంచే ఆలోచనలో ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే ఇన్వెస్టర్స్ అందరూ ఫిక్స్డ్ రిటర్న్స్ పై మొగ్గు చూపుతారు. అప్పుడు గోల్డ్ లెస్ అట్రాక్టివ్ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నెంబర్ 3, ఆల్రెడీ గోల్డ్ చాలా హైక్ వెళ్ళిపోయింది. సో బిగ్ ఇన్వెస్టర్స్ అందరూ ప్రాఫిట్ బుకింగ్ చేయడం మొదలుపెట్టారు. సో ప్రాఫిట్ బుకింగ్ చేయడం వల్ల ఎక్స్ట్రా సెల్లింగ్ ప్రెజర్ పడింది. ఈ సెల్లింగ్ ప్రెజర్ వల్ల గోల్డ్ ప్రైజెస్ మళ్ళీ ఇప్పుడు డ్రాప్ అయింది. సో ఈ 3 రీజన్స్ వల్ల గోల్డ్ ప్రైస్ ఇప్పుడు డ్రాప్ అవుతుంది. అయితే మళ్ళీ పెరుగుతుందా అంటే ఖచ్చితంగా పెరుగుతుంది, కానీ లాంగ్ టర్మ్లో పెరుగుతుంది. సో గోల్డ్ అనేది క్విక్ ప్రాఫిట్ కోసం కాదు, లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ కోసం. సో మీరు మార్కెట్ని టైం చేయడానికి ట్రై చేయకుండా ఎస్ఐపి రూపంలో గోల్డ్ ఈటీఎఫ్స్లో పెట్టుబడి పెట్టడానికి ట్రై చేయండి. అయితే మీరేం ఆలోచిస్తున్నారు? ఇంకా మార్కెట్ని టైం చేయడానికి ఆలోచిస్తున్నారా? ఆల్రెడీ ఎస్ఐపి చేస్తున్నారా? కామెంట్స్లో చెప్పండి.